సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. హ్యాట్రిక్ విజయం ఊరిస్తున్న మోదీ సర్కార్ 2 తమ చిట్ట చివరి బడ్జెట్లో తాయిలాల వర్షం కురిపించలేదు. జనరంజక నిర్ణయాల జోలికెళ్లలేదు. ద్రవ్యలోటు తగ్గింపునకే ప్రాధాన్యత ఇస్తూ గత కొన్నేళ్ల తరహాలోనే దేశంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసింది. సమ్మిళిత అభివృద్ధి తమ ధ్యేయమంటూ పెద్ద ఎత్తున ఉద్యోగాల సృష్టికి బాటలు పరిచింది. గృహ నిర్మాణం, పర్యాటకం, పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహించే ప్రకటనలు చేసింది. గత 10 ఏళ్ల ప్రగతి ఫలాలే వచ్చే ఎన్నికల్లో తమ అఖండ విజయానికి బాటలు పరుస్తాయంటూ ధీమా వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని 2047 నాటికి వికసిత్ భారత్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టిన సందర్భంలోనూ నిర్మలమ్మ తన ప్రసంగంలో ఇదే చెప్పుకొచ్చారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో ఎన్నికల తాయిలాలు గంపెడు ఉంటాయని మీడియా ఉదరగొట్టినా తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని నిర్మలమ్మ చెప్పకనే చెప్పేసింది. దేశంలో అవినీతి, కుటుంబ పాలనను అంతం చేశామని చెప్పారు. రైతులకు కనీసం మద్దతు ధర పెంచుతూ వచ్చామని తెలియజేశారు. యువతకు ఉపాధికి పెద్దపీట వేశామన్నారు. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే 5 ఏళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఆర్థిక విధానాలు ఉండబోతున్నాయని తెలిపారు. భారత్కి మాత్రమే డెమోక్రసీ, డెమోగ్రఫీ, డైవర్సిటీ, త్రయాణిక దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే సత్తా ఉందన్నారు. వికసిత్ భారత్ కోసం దేశంలో 10 ఏళ్లలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందిస్తున్నామన్నారు. కనీస మద్దతు ధరలను ఎప్పటికప్పటికీ పెంచామని తెలిపారు. దేశ ప్రజలు భవిష్యత్తుపై ఆశతో ఉన్నారని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. 2047 నాటికి భారత్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. గతంలో సామాజిక న్యాయం కేవలం రాజకీయ నినాదంగా మాత్రమే ఉండేదని తెలిపారు. దానిని తాము అమలు చేసి చూపుతున్నామని చెప్పారు. సామాజిక రుగ్మతగా మారిన వ్యవస్థీకృత అసమానతలను రూపుమాపుతున్నామన్నారు. పేదలు, మహిళలు, యువకులు, రైతులపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని తెలిపారు. ఇక రైతులకు పెట్టుబడి కోసం ఏటా 11.8 కోట్ల మంది రైతులకు ఏటా 6,000 చొప్పున పీఎం కిసాన్ సమ్మద్ నిధి కింద పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలియజేశారు. రైతుల కోసం ఫసల్ బీమా తీసుకొచ్చామన్నారు. జాతీయ విద్యా విధానం ద్వారా కీలక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. వికసిత్ భారత్లో భాగంగా భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేందుకు డిజిటల్ ఇండియా చాలా కీలకమన్నారు. పన్ను వ్యవస్థలో సంస్కరణలతో పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగిందని తెలిపారు. పెట్టుబడులకు భద్రత ఏర్పడిందని పేర్కొన్నారు. జిల్లాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సాయం అందిస్తుందని చెప్పారు. భారత వృద్ధి పదంలో తూర్పు భాగంలోని రాష్ట్రాలు కీలక పాత్ర పోషించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఆధునిక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు పెంచేందుకు వీలుగా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలను అందించామన్నారు. ఇందుకు గాను 1,00,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుంది. ఈ నిధితో నామమాత్ర లేదా వడ్డీ లేకుండా దీర్ఘకాలిక రుణాలను ఇవ్వనున్నారు. మరోవైపు రక్షణ రంగంలో డిప్టెక్ ని బలోపేతం చేసేందుకు గాను నూతన పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఆర్థికం పరుగులు పెడుతూ జీడీపీకి ఊతమిచ్చేలా రైల్వేలను అభివృద్ధి చేస్తామని కేంద్ర బడ్జెట్ స్పష్టం చేసింది. తాజా నిర్ణయాలతో ప్రయాణికుల సేవలు మరింత మెరుగవుతాయని పేర్కొంది. ప్రస్తుత రైల్వే నెట్వర్క్ను 3 కారిడార్లుగా విభజించడంతో పాటు 40,000 సాధారణ ప్యాసింజర్ బోగీలను వందే భారత్ స్థాయికి అప్గ్రేడ్ చేస్తామని రైల్వే బడ్జెట్లో స్పష్టం చేసింది. ఈసారి రైల్వే బడ్జెట్లో 2,55,393 కోట్లను ప్రకటించగా గత ఏడాది కంటే ఇది 15,000 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం.